కార్యములను చేయండి. అట్టి జనము మధ్య, ఎట్టి జనము అనుకోవాలి వెంటనే. ఎట్టి జనము? మూర్ఖులైన ఒకర జనము మధ్య. కనుక మనం లోకంలో మూర్ఖులైన ఒకరి జనం మధ్య తిరుగుతా ఉన్నప్పుడు మనము జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో జ్యోతుల్లాగా ఉన్నారు. దేవుని స్తోత్రాలు. జ్యోతులు అంటే, జ్యోతి అంటే ఏమిటి? వెలుగునిచ్చే. వెలుగుగా ఉన్నారు మీ వారి మధ్యలో, మీ బంధువుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో. ఎలా ఉండాలి చెప్పండి? వెలుగుగా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ వెలుగుగా ఉండాలి అంటే దేనిని చేత పట్టుకుంటే వెలుగుగా ఉంటాము చెప్పండి? జీవవాక్యమును చేత పట్టుకొని ఉంటేనే వెలుగుగా ఉంటాం. జీవ వాక్యము వేరు, యేసు క్రీస్తు అనే పేరు బొమ్మ వేరు, మనుషుడు వేరు. మనం యేసు ప్రభు నమ్ముకున్నాం అని డబ్బా కొట్టుకుంటా ఉంటే దానిని విగ్రహారాధన అంటారు. ఈరోజు మీకు చాలా క్రిటికల్గా పిహెచ్డి చేసే వాళ్ళకి చెప్పే సందేశం చెప్పాలని దేవుడు మనలో పెట్టాడు. అదేంటంటే, మనము విగ్రహారాధన అంటే అర్థంలో చాలా చెప్పుకుంటున్నాం. విగ్రహారాధన అనగానే మన క్రైస్తవులు యేసు ప్రభువు నమ్మనటువంటి, యేసు ప్రభువు కానటువంటి వేరే రూపాలని విగ్రహాలు కనుక వాటికి మొక్కొద్దు, అవి ఇతర దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇంకొంచెం పెరిగిన క్రైస్తవులు ఏమంటున్నారంటే, కొద్దిగా అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు విగ్రహారాధికులు యేసు ప్రభు బొమ్మను పెట్టుకుని కూడా వాళ్ళు పూజ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా విగ్రహారాధికులు. లోకంలో దేవుడు కానటువంటి వాటిని మొక్కేదేమో ఒక విగ్రహారాధన కొందరు చెప్తారు. ఇంకా వీళ్ళు మొత్తం కలిసి కొంచెం చర్చికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ చర్చిలు ఏ విగ్రహం కూడా పెట్టుకోకుండా వాళ్ళు ఏమంటారంటే ఆర్సీఎం వాళ్ళు కూడా యేసు ప్రభు విగ్రహం కూడా మంచిది కాదు అని చెప్తారు. ఇప్పుడు నేను పిహెచ్డి స్థాయికి కానీ వెళ్ళినట్లయితే యేసు ప్రభువుని, యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ రూపాలు లేకుండా కూడా, అంటే ఇట్లా ఇక్కడ నేను పెట్టాను రూపం, ఈ రూపం కూడా లేకుండా నీ మనసులో వాళ్ళు ముగ్గురు ఉంటే కూడా విగ్రహారాధనే. అర్థమైందా? విగ్రహారాధనలో 3 స్టెప్పులుగా చెప్తున్నాను. ఇప్పుడు మొదటి స్టెప్ ఏమిటంటే, మన యేసు ప్రభు కాకుండా వేరే పేర్లతో ముఖ్య వాళ్ళని విగ్రహారాధన అని అంటున్నాను. అది అందరికి తెలిసింది, నేను అనట్లేదు, అందరికి తెలిసింది. తర్వాత యేసు ప్రభుని కొంతకాలం నమ్మిన వాళ్ళు ఆర్సీఎం అనేటువంటి సంస్థ వాళ్ళు కూడా, లోదర మిషన్ వాళ్ళు కూడా యేసు ప్రభు ఫోటోలు పెట్టి దండం పెట్టి పూలమాల వేస్తున్నారు, సాగర్కి వెళ్తున్నారు, ఇంకొకటి గుణదలు పోతున్నారు. అది విగ్రహారాధన, మన క్రైస్తవులకు అది మంచి అని హెబ్రోను వాళ్ళు ఇంకా కొందరు అలాగా అంటున్నారు. సియోను వాళ్ళు పేర్లు పోస్తారు. ఇప్పుడు మన హోలీ స్పిరిట్ సంఘం ఏమంటుందంటే, మన ఇంటర్నేషనల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ సంఘం ఏమంటుందంటే, మీరు యేసు ప్రభుని, యెహోవా దేవుని, పరిశుద్ధాత్మ దేవుని లోపల పెట్టుకొని దేవానికి స్తోత్రం అనుకుంటున్నాం కానీ అది విగ్రహారాధన. అయ్యో, మరి ఇప్పుడు విగ్రహారాధన కానిదేమిటి? మీరు ఏం చేయాలి అని అంటే, వాళ్ళ ముగ్గురు కంటే కూడా, ఎవరు ముగ్గురు కంటే చెప్పండి? యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు, వీరు ముగ్గురు కంటే కూడా మనము ఒక్క ఆయనకు విలువ ఇవ్వకపోతే, ఈ ముగ్గురుకు నువ్వు ఎంత విలువించి సాగిలపడి మొక్కినా అది విగ్రహారాధనే. అంటే బొమ్మల ముందే కాదు, మనసును ఉంచుకొని అభిమానం పెంచుకున్నా చాలు, భక్తి పెంచుకున్నా చాలు. 7 నామమున నువ్వు పడిగాములు కాచి 21 రోజు 51 రోజు ఉపవాసాలు ఉన్నా సరే, నీకు ఏ బొమ్మ లేకపోయినా సరే, అలా ముగ్గురును తలంచుకుంటే నాకు ఈడే చాలంటే, నాకు ఈ దేవుడే చాలయ్యా, ఉండాలేనయ్యా నేను, బతకాలేనయ్యా నేను 100 పాటలు పాడినా సరే, అది విగ్రహారాధనే. నువ్వు లేనిదే నేను బతకలేనయ్యా, నువ్వు లేనిదే నేను జీవించలేనయ్యా, ఇలాంటి ఎన్ని విగ్రహారాధన. మరి విగ్రహారాధన కాని భక్తి ఏమిటి అనే ఈ ప్రత్యేక విషయంలో, విగ్రహారాధన కాని భక్తి ఏమిటి అనగా, మళ్ళీ చదవండి 2వ
అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 16వ వచనం, 2వ అధ్యాయం 16, త్వరగా. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్. నేను చాలా తృప్తి పడుతున్నాను, నాకు చాలా సంతోషం ఉంది. మా సంఘస్థులు జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఉన్నారు. రేపు పరలోక రాజ్యంలో మిమ్మల్ని గురించి నేను చాలా గర్వపడుతూ సంతోషపడుతున్నాను. నా బిడ్డలో వాళ్ళు బ్రతికినంత కాలం జీవవాక్యాన్ని చేత పట్టుకొని, ఇక జీవవాక్యాన్ని చేత పట్టుకొని అంటే మీరు ఎటు పోయినా సరే బైబిల్ చేత పట్టుకొని పోమని కాదు. బైబిల్ చేత పట్టుకొని పోతే వాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళినాడు. బైబిల్ చేత పట్టుకొని పోతే ఏం చేత పట్టుకొని వెళ్ళినట్టు? ఇదే బైబిల్ మన హృదయంలోనికి వచ్చి ఆ హృదయంలో ఉన్న వాక్యముతో బ్రతికితే దానిని జీవవాక్యము అంటారు. అంటే బ్రతికిన వాక్యము, చనిపోయిన వాక్యం. క్షయమైన వాక్యము అంటే నాకు ఈ గ్రంథమే చాలు, నాకు ఈ పుస్తకం, నాకు ఈ గ్రంథం, ఈ నల్లట పుస్తకం, ఈ బైబిల్ నాకు ఇదే చాలు, నాకు బైబిల్ ఏం ఉండలేను, అయ్యో తల కింద పెట్టుకోవాలి, మెడ కింద పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, సంచిలో పెట్టుకోవాలి, ఎమ్మటి పెట్టుకోవాలా. ఈ అభిమానం మంచిదే, అభిమానం మంచిదే. ఆ మాత్రం అభిమానం కూడా చాలా మందికి ఉండదు. నీకు అభిమానం ఉన్నా ఇది మాత్రం బ్రతుకులోకి రావాలి, మన జీవితంలోకి వాక్యం రావాలి. దేవుని స్తోత్రం. వాక్యం మన హృదయంలోనికి వస్తే జీవింపబడిన బ్రతికిన విశ్వాసులము మనం. జీవవాక్యం. ప్రజలా ఇలా వాక్యంతో బ్రతికితే ఏం జరుగుతుంది అనేది నేను కొన్ని చెప్తాను. చాలా జాగ్రత్త, చాలా లోతైన విషయాలు. యేసు ప్రభు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు నాలో ఉన్నారు అనుకున్నప్పుడు ఒక విధమైన భక్తి నీకు ఉంటుంది. ఆ ముగ్గురు ఉన్నారో లేదో నాకు తెలియదండి, నాకు వాక్యం మాత్రం ఉన్నది అన్న వాళ్ళ భక్తి వేరుగా ఉంటుంది. ఆ రెండింటికి ఒక సూక్ష్మమైన ఒక డిఫరెంట్ భేదం చెప్తా, వినండి. నాకు యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు, నాకేం పర్వాలేదు దేవా, నువ్వు నన్ను రక్షించావు, నేను నీ కోసమే చచ్చిపోతా ప్రభువా అని ముగ్గురును తలంచుకొని నువ్వు ఉపవాసాల నుండి ఏడుస్తావు. ఆమె హల్లెలూయా. రేపు నీకు శ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ ఏమని ఏడుస్తావంటే, ప్రభువా అసలు నువ్వు నిజంగా ఉన్నావా, నన్ను చూస్తున్నావా, నేను నీ కోసం అసలు కులాన్ని వదిలేసా, మతాన్ని వదిలేసా, లోకాన్ని వదిలేసా, అందరిని వదిలేసా, నిన్ను ఈ రకంగా నమ్ముకుంటే నాకు ఇంత అన్యాయం చేస్తావా ప్రభువా. ఇది ప్రార్థనే. ఏడ్చి చేస్తున్నారు. ఏమని చేశారు? సమృద్ధి ఉన్నప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, రోగాలు లేనప్పుడు, కన్ను మిన్ను కారణమైన స్థితి మన ఇంట్లో అన్ని ఉన్నప్పుడేమో దేవా, అబ్బా నా తండ్రి ఎంత గొప్ప దేవుడు అయ్యా, సర్వ సృష్టికర్తవయ్యా, నిన్ను మించిన వాళ్ళు ఏ ఊరు లేరు ప్రభు అని ప్రవక్తలందరికంటే ఎక్కువగా హైలైట్ చేస్తారు. అదే మనిషికి శ్రమలు రాగానే ఈ ప్రార్థన రివర్స్ అయిపోయి, నాకు ఇంత అన్యాయం చేస్తావా, అసలు నువ్వు నిజంగా ఉన్నావా. బాగా గుర్తుపెట్టుకోండి. ముగ్గురిని నువ్వు నమ్మి హృదయంలో వాళ్ళ ముగ్గురిని లోపల పెట్టుకున్నా నీకు లాస్ట్ శ్రమలు వచ్చినప్పుడు వచ్చే ప్రార్థన అది. ఆమె బాగా వినండి. ఇక వాక్యము లోపల ఉంటే వీళ్ళు ముగ్గురు లేరు కాదు. దేవుని స్తోత్రం మంచిదే, కానీ నాకైతే నాకు వాక్యం ఉంది, నాకు వాక్యమే కావాలి, వాక్యం కావాలి. నాకు మనుషులు అనే రూపాలతో సంబంధం లేదు. ఇప్పుడు యేసు ప్రభు అనే రూపంతో సంబంధం లేదు, యెహోవా దేవుడు అనే రూపంతో సంబంధం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అనే రూపంతో నాకు కావాల్సింది ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యం కావాలన్నారు. ఆ వాక్యం ఏం చేసిందంటే, ఒక ఆయనకు ఒకే రోజు కూతుర్లు కొడుకులు అన్నం తింటున్నా సుడిగాలి వచ్చి ఆ పెద్ద పెంకుటిల్లు లాంటిది పూలి వాళ్ళ మీద పడి చచ్చిపోయారు. తినేటప్పుడు నోట్లైనా 6 బిడ్డలు చచ్చిపోయారు, గుండెలు పగిలిపోయి. అయినా పాతి వేసి వచ్చేలోపు, అయ్యా నీ 1000 గాడిదలని పరాయి దేశం వాళ్ళు వచ్చి బలవంతంగా తోలుకెళ్ళిపోయారు. ఈ 1000 గాడిదలు మలేసేటువంటి మేము ఒక 50 మంది అయితే 49 మంది నరికేశారు.
నన్ను ఒక్కడిని వదిలిపెట్టి ఈ సంగతి చెప్పుకోపోరా అని పంపించారయ్యా. మరుసటి రోజున ఆయన గుండె ఏమైందో తెలియదు. మరుసటి రోజున అయ్యా మన ఒక 1000 ఎద్దులు వేరే దేశం వాడు తోలుకుపోయారయ్యా, వాటిని మేపే ఒక 50 మందిని 49 మందిని చంపేసేసి నన్ను ఒక్కడిని వదిలిపెట్టి మేము యజమానికి చెప్పుకోపోరాయ్యా. చనిపోయింది మొన్ననే పిల్లలు, చుడిగాలి అది ఏదన్నా కరోనా తెగులాగా ఒక సంవత్సరం చనిపోయింది కాదు. ఎద్దులు, గాడిదలు, పశువులు కొన్నంగా జలపడుతుంది. ఏంటంటే దంతులు ఇంత ఖండం ఎక్కడ చూసినా గిట్టలు అంటాం. గీరుకొని అరిగిపోయి చిలపెంకులు తీసుకొచ్చుకొని, చిలపెంకులు అంటే సమీప మట్టి కొండలో పగిలిపోయినాయి అంటే ఇప్పుడు అవి లేవులే. రాను రోజుల్లో చిలపెంకులు అంటే అయ్యేదని అడిగే స్టేజ్ ఇప్పుడు చదువుకునే పిల్లలు. చిలపెంకులు అంటే చెప్పండి. అప్పుడప్పుడు గీక్కుంటే వాసనకి భార్య వచ్చి అప్పుడే రాదు ఉన్నాడు చెప్పు. ఆ గీక్కొని ఉంటే కుక్కలు వచ్చి పాపం వాటికి టేస్ట్ ఉందంట. ఉంటాడు, మధ్య కూర్చున్నాడు బజారు. ఆయనంత కోటీశ్వరుడు ఆ దేశంలో ఎవరు లేరు. ఊజు దేశమందు యోగు అంత ధనికుడు ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. అబ్రహం కంటే ముందు ఈయన, అబ్రహం తర్వాత దాదాపుగా తర్వాత కాలం నాటి వ్యక్తి అనమాట. ప్రథమ మానవుడు అయ్యి అంటే ఆదాం కంటే ముందు కాదు, కానీ ప్రథమ తరం అన్న మానవుడు కాదు, ప్రథమ తరంలోనే ఉన్నాడు. చాలా ఐశ్వర్యవంతుడు. సరే, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, జోకరు, పిల్లలు, వీళ్ళు వచ్చారు. నువ్వు ఏదో భయంకరమైన పాపం చేస్తున్నావు. పాపాలు కాదు నువ్వు చేస్తుంది, లేకపోతే లోకంలో ఎవరికైనా ఈ గతి పట్టేనా? నీకు ఈ గతి పట్టిందంటే ఎంత శాపగ్రస్తుడు. క్షమాపణ చేయమని దేవుని అడుగు అని ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తే, అరే నాకు అన్నీ తెలుసు పోరా. ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, అతను కూడా అన్నా తప్పకుండా ఏదో జరిగిందన్నా, లేకపోతే ఎట్లా అవ్వదా. ఒక్కరోజే ఏందన్నా దేశంలో ఎవరికి లేదు. అరే నాకు తెలుసురా ఏదురా. ఇంకొక అతను వచ్చాడు, అతను వచ్చి మళ్ళా ఈలోపు సుడిగా యెహోవా దేవుడు కూడా వచ్చాడు, యేసు ప్రభు కూడా వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చాడు. వచ్చి యోబు నేను నీకు ప్రశ్న వేయుదును, జవాబులు చెప్పగలవా? పిల్లలు చచ్చిపోయి నేనుంటే, గొడ్డు కోద పోయి, గాడిదలు, ఆవులు, ఎద్దులు సమస్తం పోయి బట్టి గీక్కొని వస్తుంటే, కుక్కలు వచ్చి నాకుతుంటే, స్నేహితులు వచ్చి తిడుతుంటే, యెహోవా దేవుడు వచ్చి ఏమన్నాడు? యోబు నేను నీకు ప్రశ్న వేయుదును, జవాబులు చెప్పగలవా? చెప్తానండి. మృగశిర కార్తె నక్షత్రములు ఎవరు సృష్టించి? సూర్యుడు అటు నుంచి ఇటెందుకు వస్తున్నాడు? భూమిని గాలిలో వేలాడదీసిన వాడు. కృత్తిక నక్షత్రములు ఎక్కడివి? మీరు పెట్టుకుంటారే కదా ఉంగరాలు, రాను ఉంగరాలు, చరిత్రలు ఏమిటి అనాలి. మీకు ఎట్లుంటదండి అలాంటి ప్రశ్న? మీరు ఆ సమస్యల్లో కనీసం చిన్న సమస్యలు మరీ ఎక్కువ కాదు. పిల్లలు చదువుతారు ఫెయిల్ అయ్యాడమ్మా, ఫెయిల్ అయిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చి మా ఆకాశ నక్షత్రాలు తయారు చేశాడు నీకు తెలుసండి, ఏమో కానీ ఉండురాగండి కొనం కొట్ట మా అబ్బాయి ఫెయిల్ అయిపోయింది నేను అలా అడుగుతుంటే, అప్లోడ్ వచ్చి ఇప్పుడే వచ్చిపోయితే మరి పెట్టగట్టాలి నా బాధ నాదైతే, ముఖ్య నక్షత్రాలు నాకు ఎందుకు ఏమో చేస్తే ఏమంటున్నాడు? మీరే కదా స్తోత్రం. అయితే నేను చెప్పింది 4-5 కానీ మీకు యేసయ్య వేసిన యెహోవా దేవుడు వేసిన ప్రశ్నలో యోబుని ఆ స్థితిలో దుమ్ము పోసుకొని బూడిద భలే మంట పుట్టింది, గాయాలకి తగిలింది. గమనించారా మీరు? ఎప్పుడైనా సున్నం పోసినట్టు ఉంటుంది, గాయం పోసుకుంటే బూడిద పెట్టి చూడండి. బూడిద అంటే అదేంది అంటారు ఈ పిల్లలు, బూడిద అంటే వాళ్ళకి ఏం తెలిసి ఇప్పుడు అంత స్టవ్లు కర్రలు కాల్సిన బూడిది మంట, అది పోసుకుంటే బూడిదలో కూర్చొని హాయిగా ఉంది ఆ మంటలకి. ఈ బతులు పాట రాశారు బలి చక్కగా, ఎటులను యోగుని గురించి కటకట కష్టము కలకాలమేనా ఎటు
ఉండను ఇల్లు పండను మంచము ఇంటికి గుటకు కొదువయెనుగా ఉండను ఇల్లు పండను మంచము ఇంటికి గుటకు కొదువయెనుగా చిన్న పెంకులే నా స్నేహితులై ఎటులను సహింతుని అడవి నుండి సుడి గాలి వచ్చెను. ఒక్కరోజే నా పిల్లలందరినీ నేను ఎట్లా సహించేది? లాస్ట్కి అమ్మోరు వచ్చింది, భార్య. నిజంగా పాప ఆవిడ కూడా చాలా మంచిది, ప్రాణంలో వెళ్ళిపోలేదు. ఈ రోజుల్లో భర్త చిన్న అప్పు చేశాడని కానీ పైరు కూడా తింటే ఈ పుట్టింటికి వెళ్ళిపోతున్నాడు. దేవత ఆడేసి దుబ్బలి పుట్టింటికి ఆడేసే దేవతలారా దండాలు. భర్త ఒక మాట అంటే పోయి ఆడేది. పాప ఆమె ఎంతో ఓపికమో, బిడ్డలు తెచ్చిపోయాడు, అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. లాస్ట్కి భర్త అంత ఇస్తే కూడా తినలేని, నోటి నిండా కళ్ళ నిండా. స్నేహితులు అందరూ చెప్తున్నారు, అమ్మా మీ ఆయన చేత పాపాలు ఒప్పించమ్మా, మీ ఆయన చేత పాపాలు ఒప్పించమ్మా, ఆయన ఇన్ని ఘోర పాపాలు చేసి నీకు బట్టి కదమ్మా కమ్మగా పసుపు బాగా కనకలాగా ఏమే వండి చేసుకుంటే ఏం చేసుకుని ఎటపాడైపోయావు కదా అనేసరికి కామకి ఇక్కడ ఇచ్చిపోయి. మనుషులు భార్య భర్తలు గొడవలు పెట్టే గుంపే, మన చుట్టూరు ఉన్న గుంప అంతా కూడా గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు గొడవలు పెట్టే వాళ్ళు తప్ప కలిసిమెలిసి ఉండండి అయ్యా అని చెప్పే వాళ్ళు ఎవరు? కలిసిమెలిసి ఎడదీసే వాళ్ళే ఎక్కువ. మనం వర్ధిలితే ఎవ్వరు ఓర్చుకోలేరు, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు అక్షగా ఉంటాయి ఎవ్వరు. అందుకని మీ మంచి కానీ చెడు కానీ ఏది ఎవరికి చెప్పండి, ఒక్కరికే చెప్పండి, యేసయ్యకే చెప్పండి. దేవుడికి స్తోత్రం. అది ఎవరికి చెప్పొద్దు. ఇంకోటి, ఎవరు కూడా నా సమస్యను సాల్వ్ చేయండి, నాకు ఇంత ఇవ్వండి అని మీరు అడిగినా ఎవరు వాడి విని ఒక 10 మందికి అవుతాడు, పలానోడి పని అయిపోయింది. మనుషులు నిన్ను ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సంపన్నయ్యా, విషం విరిచావులే. క్రీస్తు దాసు గారని ఇదివరకు ఆయన కోయడు, ఆయన సర్ప దాసులు అనేవాళ్ళు. సర్ప విషయంతో నిండిపోయి వాళ్ళంతా విషమైన విగ్రహాలు పాడి, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే ప్రభు, కాచితివే చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ జీవితునయ్యా. పాముకి తల విషయం ఉంటది, తల తీసేసి మిగిలిన మొత్తం ముక్కలు కోసుకొని బొడ్డుకు తింటారు చేయనారు. మనకు క్రొత్తగా ఉంటదేమో, పాములు బొమ్మిడాయల కంటే టేస్ట్ ఉంటాయి. తలకాయ వరకు తీసేసుకొని కొనుక్కుంటారు చక్కగా పై చాటు. తేలుకి వెనకున్న పొంటే ఉంది కొంచెం, అది ఇరిసేసి కాల్చుకొని తింటారు. తేళ్లను కూడా మంటల కప్పలను కూడా పెద్ద పెద్దవి ఎండ్రకాయలాగా తింటారు. ఈ మనిషిని ఎక్కడ తిందామన్నా మనం తినేది, మనం తిని వెళ్ళిపోతారు. 100 సంవత్సరాలు నేను ఎట్టున్నాను నాకు తెలుస్తుంది, నువ్వు ఎట్టున్నావా నీకు తెలవాలా. బర్రెకి మనకు సంబంధం అసలు తేడా లేకుండా. దేవదూతలేమో బట్టలు వేసుకొని తలతాలు మెరుగుతావా, మహిమ మాత్రాలకు వచ్చేవాళ్ళు మన దగ్గరికి ఏంటి గతి ముందు ఈ కాయలు ఎందుకే దేవుడు. ఆ పవర్ మీలోకి వచ్చేసింది ఈ రోజు కూడా.
ఏదంటే ఇసమైనా పెట్టి డైరెక్ట్గా అంటే ఏమనుకోవాలంటమ్మా అప్పుడప్పుడు మీరు కాస్త రిలాక్స్ అవుతారు. ఆ స్వభావం ఉందమ్మా, అందరిలో కాదు, 99% మనం ఒకటి తప్పించుకోండి, అందరూ దేవుని స్తోత్రం. ఇక ఏం చేస్తా, నువ్వు ఏడుంటే నేను ఆడే, నువ్వు నరకానికి పోయినా నేను నరకమే. ఈ మగోళ్ళు అట్ట అనుకుంటారు, కానీ మళ్ళీ ఆమె పరలోకానికి పోతే నేను కావాలని అనుకోరు. ఇల్లు దొంగోళ్ళు బొక్సైతాను. ఈనాడు చర్చిలకు అందరూ ఆడవాళ్ళు వస్తున్నారు కదమ్మా, ఈ మగోళ్ళు ఏం చేయరు మరి ఇళ్ళ కాడ. వాళ్ళు ఆడమని సింహం పదం పాంటే చాలు దెబ్బ బయట పెడతారు, ప్రార్థన పదం పాంటే రాదు. మామూలు కాదు వీళ్ళు, మొగాలు. ఆయన కూడా పండు తిన్నాక తెలుసుకుని పరిస్థితి అరే ఇప్పుడు ఇద్దరు కళ్ళు ఏం చేద్దాం. అప్పుడు దేవుడు కనబడి, యేసు ప్రభు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు ముగ్గురే చేసింది. దేవుడిని మట్టితో చేసింది, ముగ్గురు వచ్చి చేశారు. ఒక్కడే కాదు, ముగ్గురు వచ్చి ఒకళ్ళు కాళ్ళు, ఒకళ్ళు చేతులు, ఒకళ్ళు తలకాయ, అట్లా ముగ్గురు కలిసి చేశారు. మట్టి అంత తెచ్చి, ఒక ఆయన మట్టి తెచ్చాడు, ఒక ఆయన నీళ్లు పోసాడు, ఒక ఆయన తొక్కాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ముద్దలు చేశారు, కళ్ళు ఒకళ్ళు, ముగ్గురు కలిసి చేశారు. ముగ్గురు కలిసి వచ్చారు. ముగ్గురు కలిసి వచ్చినప్పుడు వారిలో యెహోవా దేవుడు బొగ్గు నుండి ఆదాము రెడ్డి పట్టుకున్నాడు, అవ్వమ్మను పట్టుకున్నాడు చంపటానికి. అప్పుడు యేసు ప్రభుని ఆపి సడన్ గా 2 గొర్రెపిల్లలు అయిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు కట్టుకుని తీసుకొచ్చారు. 2 గొర్రెపిల్లలను పోసేసి 2 వస్త్రాలు చర్మాలు తీసి చెరొకేసి, కానీ ఇంకొక ప్రసంగం, అది నేను పోయిన వారం కొంచెం అలా టచ్ చేసాను, మీకు అర్థమై ఉండదు. దాన్ని అంతవరకు ఆపి ఈరోజు యోబు మీద ఏకరంగా వచ్చి దూషించి ఇప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు, మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతులై. ఇప్పుడు మూర్ఖము అంటే మీకు వివరణ కావాలంటే, ఈ మూర్ఖము అనే పదం ఎక్కడ మనకు వాడబడిందో వాళ్ళ చరిత్ర చదువుకోవాలి. మూర్ఖులైన వక్ర జనం అంటే, మూర్ఖులు అనగా సినిమా చూసేవాళ్ళు, డ్రామా చూసేవాళ్ళు, చెడుగా తిరిగేవాళ్ళు, ఈ సో చెప్పొద్దు. మూర్ఖులు అనగా బైబిల్ భాష ఏంటంటే, మూర్ఖము అనేది ఎవరి దగ్గర ఒక చోట వాడి ఉంటారు, ఆ వాడిన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు అది దేవుని స్వరం అవుతుంది. ఇప్పుడు 1వ అధ్యాయం యోబు గ్రంథంలో ఆమె మాట్లాడినప్పుడు యోబు అంటాడు, మూర్ఖముగా నీవు మాట్లాడవద్దు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, ఆయన నామమునకే మహిమ కలుగునుగా. ఒకసారి చప్పట్లు కొట్టి ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళా వినండి. ఇప్పుడు చెప్తున్నా, అంశంలోనే ఉన్నాను. యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు నాకు కావాలి. అయ్యా తల్లివి, తండ్రివి, దైవము, అయ్యా నాయన నాయన నువ్వు తప్ప ఎవరున్నారయ్యా. ఏది సుఖం ఉన్నప్పుడు ప్రాణం, అదే కష్టాలు వచ్చినప్పుడు ఎంత బండ, ఎంత నిందా, మామూలు వాళ్ళు కాదు, మీరు మామూలు వార్తలు కాదు. అయితే వాక్యము, జీవవాక్యము కలిగిన వారు ఏమంటారు తెలుసా? జీవవాక్యము కలిగిన వాడు ఏమంటారు తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి మహిమ. కారణం ఏంటంటే ఇతడు జీవవాక్యముతో నింపబడిన వాడు. దేవునికి జీవవాక్యముతో నింపబడిన వాడు ఎప్పుడు కదిలించబడడు, ఎప్పుడు నోరు జారడు, దేవుడి మీద ఎప్పుడు నింద వెయ్యడు, అనుమానం రాదు. ఎందుకంటే ఇతడు వాక్యంతో పుట్టినవాడు. క్షయమైన బీజముతో పుట్టిన వారేమో సుఖాలప్పుడు స్తోత్రాలు చెప్తారు, కష్టాలు రాగానే మధ్య నాకు ప్రార్థన కూడా సరిగ్గా నడిపి ప్రార్థన ఎందుకు రాదు, ఏమన్నా నేను కళ్ళు మీద అసలు ప్రార్థన నాకు వదుకోవాలి కదా అంటే. ఇల్లు క్షయమైన బీజాలతో పుట్టినోడు. క్షయమైన బీజములు అనగా సైతాన్ని పుట్టినోడు అని అర్థం. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ చదువుకోండి, నేను చెప్పను, కానీ ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంటుంది, మీరు వాడే భాష ఉంటుంది. తెలుగు బైబిల్లోనేమో క్షయమైన బీజము, అక్షయమైన బీజము, బీజము అని ఉంటుంది. దాంట్లోనైతే ఏకంగా బ్యాస్టర్స్ అని పడేస్తాడు అంటే. అసలు అది మీరు ఏంటో తర్వాత చదువుకోండి, అవి నేను చెప్పను. ఇంత ఘోరంగా ఉంటాయి వేరే బైబిల్. తెలుగు బైబిల్ ఎంతో మర్యాద బైబిల్. ప్రపంచంలో ఉన్న
బైబిల్ అన్నిటికంటే, అన్ని భాషల బైబిల్ కంటే తెలుగు బైబిల్ చురుకు తగలకుండా, నొప్పి లేకుండా ఎంత కమ్మగా రాశారు ఈ పండితులు. కానీ వాస్తవం ఇది నాకు నచ్చదు. తెలుగు బైబిల్ ఒరిజినల్ కాదు. ఇప్పుడు గ్రీక్ బైబిల్ వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే స్థూలం పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది. మరి ఎందుకు ఇంత నాజూకు రకంగా ఈ తెలుగు లాంగ్వేజ్ లో రాశారు? ఇది ఒక పెద్ద నాజూకు దెయ్యం పట్టింది. వర్డ్స్ ఇట్లా లేవు. అమ్మా నాతో నీకేం పని? ఏది ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ గారు వచ్చి అడిగితే నాతో నీకేం పని, వాళ్ళని రమ్మనమ్మా అన్నట్టు మాట్లాడతారా? అమ్మ మదర్ అని ఉండదు. ఇంగ్లీష్ బైబిల్ ఓ స్త్రీ నువ్వెవరు అన్నాడు. ఒకటే మాట, అమ్మని పట్టుకొని ఓ స్త్రీ అన్నాడు. అసలు ఆ లాంగ్వేజ్ ఏసై మాట్లాడి మాటలు బహు కలుగుతూ ఉంటాయి. మత్తే మార్కులు ఒక ఈ తెలుగు బైబిల్ అనే అంత సాఫ్టింగ్ అనమాట. ఏంటిదమ్మా? సాఫ్టింగ్ బైబిల్, పొలైట్ బైబిల్. ఇంగ్లీష్ మొత్తం కరుకుగా ఉంటాయి. అలా ఉంటేనే మనుషులు వింటారు, వినేవాళ్లే నిలబడతారు, నిలబడలేని వాళ్ళు ఊసుకుపోతారు. ఇప్పుడు ఈ నాజుకు బైబిల్ వర్డ్స్ ఇని లైట్ గా భక్తిగా నటించిన రేపు అసలు దేవుణ్ణి చూస్తే ఆయన గుడ్లేరా చేసి ఉరుములు ఉరుములు మెరుపులు మెండుగా చేసి అని ఆయన భీకరంగా కనపడినప్పుడు ఊసుకుపోతారు. మొత్తం ఇదేమి మాకేందో సుఖాలకి స్వాతరాలకి దేవుణ్ణి ఆడుకుందాం అనుకుంటే ఈ టైప్ లోకి వచ్చాడంటే ఆ టైపే ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, ఆ టైప్ లోనే ఉంది హెబ్రీ బైబిల్లో, ఆ టైప్ లోనే ఉంది గ్రీక్ బైబిల్లో, లాటిన్ బైబిల్లో. ఇంగ్లీష్ అనేది వరల్డ్ లాంగ్వేజ్, లాటిన్ గ్రీకు హీబ్రూ స్ట్రాంగ్ గా ఉంటుంది. జీవవాక్యాన్ని పట్టుకున్నవాడు హతసాక్షి అయ్యేటప్పుడు కూడా నా దేవునికి స్తోత్రం అంటాడు. హల్లెలూయా. హతసాక్షి రాళ్లతో కొట్టేటప్పుడు కూడా స్తెఫను రెచ్చిపోయాడు. జీవవాక్యము కలిగిన స్తెఫను ఏమన్నాడు తెలుసా? ఆకాశము తెరవబడుతాయో. ఇంకా 4 రాళ్ళు కొట్టాడు ఈలోపే. ఆయన మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యముల చివరిలో పౌలుగా ఉన్న రోజుల్లో చాలా మంది సైన్యాన్ని తీసుకొని ఇంతింతలా మనాటు రాళ్లతో కొడతా ఉంటుంటే ఈ పగులుతా ఉంది, మాడు పగులుతా ఉంది, చెట్పట్టమంటా ఉంటుంది. నిలువు మోకాల మీద ఉండి కొట్టించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పాస్టర్లు, ఇప్పుడు క్రైస్తవులు అట్లాంటిది జరగటానికి స్టార్ట్ అయితే చాలు వాళ్ళని పిఎం దగ్గర ఇరికియాలని అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవడానికి. నిలువు మోకాల మీద ఉండి కొట్టించుకున్నాడయ్యా. మోకాల మీద ఉండి పండుకొని కాదు, ఆ నిలువు మోకాల మీద ఉండి కొడుతూ ఉండగా ఆయన అంటున్నాడు, స్తెఫను గారు, ఆకాశము తెరవబడుతాయో, దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండటయో నేను చూచుచున్నానని చెప్పగా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు పడుతున్నారు? రీజన్ ఏంటి? యేసు దేవుని కుమారుడు కాడు, నువ్వేమో దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నావు. అంటే కుమారుడు అంటే మనకు పుట్టిన కుమారుడు అని కాదు. యేసు దేవునితో సమానుడు కాదు. వాళ్ళు యెహోవా భక్తులు. కొట్టేవాళ్ళు ఎవరు? సౌలు తరపు వాళ్ళు. సౌలు అంటే ఎవరు? ధర్మశాస్త్ర పండితులు. ధర్మశాస్త్ర పండితులు అంటే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు క్షుణ్ణంగా పాటించేవాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు కాదు. ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. సౌలంత నిష్ఠ కలిగిన వాడు ఆ తరంలో ఎవరు లేరు. 7 సంవత్సరాలు గమలీయేలు పాదాల దగ్గర పాటించే నియమాలు కలిగిన ఆ పౌరుషంతో ఉండి నా యెహోవా దేవుడు కంటే వేరే దేవుడు ఉండటానికి వీల్లేదు, యేసుక్రీస్తును కూడా యెహోవా దేవుడు కంటే సమానుడు, ఆయన కంటే దేవుడు అన్నారు కనుక ఆ మాటలు చెప్పేవాడిని చంపేయాలని రాళ్లతో కొడుతుంటే ఈయన మోకాళ్ళ మీద ఉండి ఏమంటున్నాడు? ఆకాశము తెరవబడుతాయో, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వం అంటే దేవుడు సమానంగా ఆకాశంలో కూడా కూర్చున్నారంటే ఇంకెట్టుంటుందమ్మా భూమి మీద? అసలు కొడుతుందే అమ్మా కన్నాను. కొట్టేటప్పుడు కూడా ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు, దేవుని స్తోత్రం. అప్పుడు ఇంకా కోపం వచ్చేసింది. పట్టగానని చెప్పి చాకు తీసుకొని వచ్చి ఆ మాట్లాడేవాడిని నాలుగు చాపురట్ట నాలుగు కూడా ఇచ్చాడు. నువ్వు మాట్లాడకూడదని అంగిగా నాలుగు అయినా ఇతడు జీవవాక్యంతో చేత పట్టుకొని మూర్ఖులైన వక్ర జనం జ్యోతిగా అతని ముఖము ప్రకాశించనని ఉందండి. అక్కడ స్తెఫను గారి ముఖము పొడుతూ ఉండగా రక్తసిక్తంతో ఉంటే అతని ముఖంలో నుంచి భయం రావాలా? పారిపోవాలని మనసు రావాలి.
ఈనాటి నాకు తెలిసి క్రిస్టియన్స్ భూమి మీద ఎక్కడ ఉన్నారో ఏమో నాకైతే తెలియదు. లోకం మోసపోతుంది. ఓమో మా హిందువులందరూ క్రైస్తవులు అయిపోతున్నారని చర్చిలో వాళ్ళు అనుకుంటున్నారు, ఓ నా సంఘం చాలా పెద్దది, చాలా పెద్దది, మాకు క్రిస్టియన్స్ 2%, 3%, 5%, 50%, అమెరికాలో 60%, 80%, మీ పర్సెంట్ చల్లకుండా బైబిల్ ప్రకారంగా చూస్తే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎక్కడో ఒకరు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే దేవుణ్ణి నేను 3 భాగాలుగా చెప్పాను. ఒకటి, మన దేవుడు కాకుండా ఈ దేవుళ్ళు కూడా, మా దేవుళ్ళు కూడా దేవుళ్ళు అని చెప్పుకొని పూజలు చేసేవారు విగ్రహారాధికులు అంటున్నారు అనేది మన క్రైస్తవులో ఉంది. కానీ నేను ఇప్పుడు దాన్ని కూడా సమర్థించాల. మళ్ళా చర్చికి వచ్చే క్రైస్తవులు ఏమంటారంటే మనం అందరం దేవుడు పెట్టలేదు, అలా ఆశయమ్మలు విగ్రహారాధికులు ప్లస్ అవతల వాళ్ళు కూడా విగ్రహారాధికులు 2 గ్రూపులు పెట్టారు. నేనేం చేశానంటే 3వ గ్రూప్ వాళ్ళు కూడా తీసి అవతల పెడుతున్నాను. 3వ గ్రూప్ మీకు ఎక్కుతుందో లేదో నాకు తెలియదు. మీరు కూడా ఆ ముగ్గురు పూజించేవాళ్ళకి ఎందుకు పనికిరా. ఇప్పుడు నేను పూర్తి డిఫరెంట్ చెప్తాను, జాగ్రత్తగా. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. వీళ్ళ ముగ్గురు వేరు, వాక్యం అనే ఒక మూలం వేరు. మూలం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. మూలం అనేది ఒకటి ఉంది, ఆ మూలము ముగ్గురులో సమానంగా ఉంది. దేవుని స్తోత్రం. అప్పుడు ముగ్గురు దేవుళ్ళు అయిపోయారు. ఆ మూలం లేకపోతే ఈ ముగ్గురు దేవుడు కాదు. మూలం కావాలి. ఇప్పుడు దానిని ఓంకారము అంటే మన ఋగ్వేదం. ఋగ్వేదం అంటే పిచ్చిగ్రంథం అనుకుంటున్నారా మీరు? ఋగ్వేదంలో ఓం అనండి, గర్భంలో నుండి వచ్చేది ఓం అనేటువంటి మాట. మిగిలిన ఏ మాటలైనా సరే పెదాల నుంచి ముక్కులోంచి మాట్లాడచ్చు. ఒక్క మాట మీకు గర్భంలో నుండి వస్తుంది. సైంటిఫిక్ గా డాక్టర్స్ అడగానే వాళ్ళు చెప్తారు. మూలం అంటారు. మూలం ఓంకారం, ప్రాణము, నాద, బ్రహ్మ. ఇప్పుడు అదే మాట ఋగ్వేదంలో మాట మీకు యోహాను సువార్త 1:1 ఉందో చదవండి. 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవునిలో ఉంది. దేవుని యొద్ద ఉండేనంటే దేవునిలో ఉంది, వాక్యమే. ఇప్పుడు దేవుడు ఎవరు? వాక్యమే. ఈ వాక్యమైన దేవుడు యెహోవాలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు అయ్యాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం. ఈ వాక్యము పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళేసరికి పరిశుద్ధాత్మ దేవుడు అయ్యాడు. ఈ వాక్యం అనే దేవుడు యేసయ్య లోపలికి వెళ్ళేసరికి యేసు ప్రభు దేవుడు అయ్యాడు. ఈ వాక్యం అనే దేవుడు, వాక్యం అనే దేవుడు నాలోనికి వస్తే నేను కూడా రేపు దేవుడు అవుతాను. అది చెప్తుంది ఇప్పుడు విషయం. దేవుని స్తోత్రం. అప్పుడు నేను యెహోవా దేవుడు సమానం అయిపోతాం. నేను యేసు ప్రభు సమానం అయిపోతాం. నేను పరిశుద్ధాత్మ దేవుడు సమానం అయిపోతాం. కానీ నేను ఆ వాక్యం అనే దేవుడిని లోపలికి తెచ్చుకోవటమే మహా కష్టం. నేను తెచ్చుకోవాలి. దీని పేరు దేవుని సంకల్పం అంటారు. దీని పేరు ఏమంటారు? ఇవి మీకు ఇవే విషయాలు వచనాల్లో చూపిస్తాను. ఇప్పుడు చెప్పిన ఇప్పుడు ఆ 15వ అధ్యాయము ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అనేది ఓకేనా? చదివారా? దాంట్లో ఒక్క మాట మిగిలింది. అదేమిటంటే 4వ వచనం చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పిన. మరియు ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? మరియు ఆయన అంటే ఎవరు? యెహోవా. వాక్యాన్నే, వాక్యమును ఆయన అనాలి. వాక్యం వచ్చింది అనకూడదు. మళ్ళీ వాక్యం పోయింది అన. వాక్యం ఈజ్ నాట్ ఫిమేల్. వాక్యము వచ్చాడు అన. వాక్యము అని ఆయన ఉన్నాడు. యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు ముగ్గురు కాక వాక్యం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వేరు. ఆయన ఎవరిలోనికి వస్తే వాళ్ళు దేవుడు అయిపోతారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ 4వ వచనం 5వ వచనమా చూడండి ఏమన్నా 4లో ఏముంది? 4లో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చాను కదా. 6వ వచనం చదవండి. అతడు యెహోవాను నమ్మాను. వచ్చింది ఎవరు? వాక్యము. ఇప్పుడు నమ్మింది ఎవరు? నేనా? యెహోవా. హల్లెలూయా. అబ్రాహాము 17వ అధ్యాయము 2వ వచనము లేదా 3వ వచనం చదవండి. అబ్రహాము
ఒకటో వచనం కూడా చదవండి. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. దేవుని స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు యెహోవా వాక్యమే 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం, 18వ ఈ 3 అధ్యాయాలు ఒకటే సందర్భం, ఒకటే దర్శనం. 15వ అధ్యాయం 16, 17 సంభాషణ ఒకటే. ఈ సంభాషణలో చెప్పి లాస్ట్ కి వాక్యం అని ఆయన అంటున్నాడు, అబ్రామా నేను సర్వశక్తి గల దేవుడను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఫస్ట్ లో మీకు భేదం చెప్పాను. ముగ్గురును నమ్మినోళ్ళు ఊడిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ ఊడిపోతారు ముగ్గురు నమ్మినోళ్ళు. ఆ ముగ్గురు లోపల ఏముందో అది నమ్మినోళ్ళు యోబులాగా నిలబడతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ముగ్గురులో ఏముంది? వాక్యమైన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఒక మూలం ఉంది. ఆది అందు అనగా ఫస్ట్ విశ్వలోకాలు ఏమి చెయ్యకముందు నంబర్ 1 ప్లేస్ లో ఆది అందు వాక్యమే ఉంది. ఆది అందు యెహోవా దేవుడు ఉన్నాడా? వాక్యం ఉందా? వాక్యమే ఉంది. ఈ వాక్యము ఒక బాడీ, మహిమ బాడీలోనికి వచ్చింది. ఆయన పేరు యెహోవా. అదే వాక్యము యెహోవా రూపంలో ఇంకొక రూపానికి వచ్చింది. ఆయన పేరు పరిశుద్ధాత్మ. అదే రూపంలో ఇంకొక రూపంలోకి వచ్చింది. ఆయన యేసు. అందుకనే మనల్ని ఏమంటున్నాడంటే ప్రభు 10వ అధ్యాయం 8 చదవని. 8 యోహాను సువార్త 8, 10 ఈ 2 అధ్యాయాలు బహు విలువైన. యోహాను సువార్త 10 చదవండి. ఇప్పుడు 10 ఉండండి అమ్మా, నేను వచ్చిన చెప్తాను. 30వ వచ్చిన 10 యోహాను సువార్త. నేను తండ్రిను ఏకమైపోయాం, మేమిద్దరం ఒకటే. చాలు. 33వ వచ్చిన. అందుకు యూదులు నువ్వు మనుషుడు అయి ఉండి. చాలా మంది ఇతర మతస్థుల్లో ఉన్న పెద్ద స్పీకర్లు డిబేట్లు పెట్టి టీవీల్లో కనపడే వాళ్ళు, మీ యేసు ప్రభు మీ బైబిల్ ఏడన్నా నేను దేవుడు అని చెప్పుకున్నాడా అంటే మన పాస్టర్లు అవును చెప్పుకోలేదు. మరి ఎందుకు ఇది సేవకు వచ్చారు నాకు తెలియదు. పాస్టర్లు లోకంలో ఉన్న పాస్టర్లు అందరూ యేసు ప్రభు దేవుణ్ణని చెప్పుకోలేదనే భ్రమలో ఉన్నారు. అసలు యేసు ప్రభుని సిలువేసింది ఎందుకయ్యా అనే రీజన్ ఎవరికి తెలియలేదు ఈ రోజుకే. 40 రోజులు లెట్ డేస్ అంటాడు, ఇంకొక డేస్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏమేమో చెప్తారు. సిలువు పెట్టుకుంటారు. దానికి అరే యేసు ప్రభు ఎందుకు సిలువేశారంటే మన పాపంలో కోసం లేదు. దేవతే ఆన్సర్. సరేలే, ఆయన బలి అయినందుకు మన పాపాలు క్షమించబడ్డాయి, కానీ వాళ్ళు ఎందుకు వేసారు అంటున్నా. ప్రశ్న కూడా సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో లేరు పాస్టర్లు. ఏముంటది, ఏనాటికి వాళ్ళు దేవుని సేవ పరలోకానికి కొంతమందిని చేర్చాలనే భారంతో వచ్చిన వాళ్ళకైతే బైబిల్ అర్థమైంది. వీళ్ళకి బైబిల్ ఎందుకు అర్థం అవ్వట్లా, బైబిల్ ఎందుకు అంటలేదంటే వీళ్ళకి కావాల్సింది వేరు. వీళ్ళని పరలోకంలోకి నేను ఏదో ఒక రీతిలో చేర్చాలనే భారం ఉంటే ఖచ్చితంగా బైబిల్ చదువుతారు. వీళ్ళని ఏదో ఒక రీతిగా పరలోకంలో దేవుడును చేయాలనే విశాల హృదయం వానికి ఉంటే ప్రతి ఆదివారం ప్రభు పాలిస్తారు. ప్రైజ్ లార్డ్. సెల్ఫ్ లేని బ్యాన్లు, సెల్ఫ్ లేని ఆటోలు, సెల్ఫ్ లేని వాటి సంగతి ఏంటి చెప్పండి అయ్యా. కొత్తవాకులు నువ్వు వెళ్తే నేను అన్నది అయ్యే, లేకపోతే నువ్వు వాటి బతుకంతే. సెల్ఫ్ లేని విశ్వాసులు వేస్ట్. వాళ్ళని దేవుడిగా మనం సెల్ఫ్ లేని విశ్వాసులు అని పెట్టుకోండి పేరు. దేవుళ్ళను పరలోకంలో చేయాలన్నదే హోలీ స్పిరిట్ యొక్క సంఘం యొక్క దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మినా కానీ విగ్రహారాధనే. మొక్కినా అనలేదు నేను, నమ్మినా కానీ. వాళ్ళ ముగ్గురు నువ్వు స్తోత్రాలు జయం అయ్యా నువ్వు లేదు నేను బతకలేను అన్నా కానీ విగ్రహారాధన. కళ్ళు మూసుకొని నువ్వు అట్లా ప్రార్థన చేసిన విగ్రహారాధన. నీకు విగ్రహారాధన కానిది ఏమిటంటే వారిలో పని చేస్తున్నా తండ్రి, నీలో పని చేస్తున్నా జీవవాక్యము నేను కూడా చేత పట్టుకుని జ్యోతిలా ఉండటానికి నాకు యెహోవా దేవా యేసయ్యా నీలో ఉన్న జీవవాక్యము, వాక్య సారాంశమే యేసుక్రీస్తు. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా పెద్ద గ్రంథం, పెద్ద అధ్యాయం ఏదో చెప్పండి నాకు. బైబిల్ గ్రంథం మొత్తం పెద్ద అధ్యాయం, పెద్ద అధ్యాయం చెప్పండి త్వరగా. కీర్తనలు 119 దగ్గరగా ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 176 దాకా ఉన్నాయి చూడండి. యూదుల్లో పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయాలంటే 119వ కీర్తన అప్పచెప్తేనే జాయిన్ చేస్తారు, లేకపోతే చేర్చుకోరు. జీవించుతున్న పేరుంది కానీ
కానీ నీవు టైర్లో తీసినటువంటి ఒట్టి సచ్చిన శవపు బాడీ నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ ధనం లేదు నీకు ఉంటుంది. ఏమి లేదు. నువ్వు దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, అంటే నీకు ఒక దిక్కు లేదు. నా దిక్కు పలానా పురుషోత్తం పాస్టర్ గారే నాకు దిక్కు అని ఆ దిక్కు కూడా లేదు. నీకు ఏ పాస్టర్ గారో కూడా నీకు అర్థం కాదు. కొన్నాళ్ళు ఒక పాస్టర్ గారు, కొన్నాళ్ళు ఒక పాస్టర్, కొన్నాళ్ళు ఒక చెట్టు, ఇంకో కొన్నాళ్ళు చెట్లు మారవండి. మెకానిక్ మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారని ఎదుగుతారు, మంచి స్కూల్ ఎక్కడని ఎదుగుతారు, మంచి కోచింగ్ ఎక్కడని ఎదుగుతారు, మంచి ఉద్యోగం ఎక్కడికి పోతే వస్తుందని ఎదుగుతారు, మంచి పిల్ల కావాలి మా కొడుకు అని ఎదుగుతారు, మా కూతురుకు మంచి అబ్బాయి కావాలని ఎదుగుతారు. అన్నీ ఎత్తుకురాట. నన్ను రేపు పరలోకంలో దేవుడుగా చేసే పాస్టర్ గారు ఎవరని అలాంటి దైవజనుడు ఎవరో గుర్తించావా? ఆ సంఘంలో సచ్చినా సరే నేను ఏడ నిలబడతాను ఎప్పుడు తీర్మానం చేసుకున్నా. ఇప్పుడు చూడండి, నేను ముగింపులో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నిన్న మొన్న చెప్పిన ఈ సన్నివేశాన్ని దీనికి లింక్ చేయండి. 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని ఇల్లు వస్తుంది. ఇల్లు అంటే ఈ శరీరం పేరు ఇల్లు అంట, నివాసం. ఈ శరీరం పేరు మా ఇక్కడ చెప్పబడిందండి. ఈ శరీరము ఇల్లు. వస్త్రం అంటే కూడా ఈ శరీరమే. వస్త్రం అంటే కూడా ఈ గుడారమును విడిచి పరలోకంలో గుడారమును అది వేసుకోవాలంట మనం. హల్లెలూయా. ఈ అంగి అంటే ఈ శరీరం అనే వస్త్రాన్ని నేను పడేసేసి పరలోకంలో వస్త్రం అది వేసుకోవాలంట. ఆ వస్త్రం పేరు యేసు ప్రభు అంట. యేసు ప్రభు దేహం. అది ఈ 5వ అధ్యాయంలో ఉంది. యేసు క్రీస్తే మనకు నిత్యమైన గుడారం అని కూడా ఉంది. ఇక్కడే ఉంది అన్నమాట కూడా. యేసు ప్రభువే గుడారం. అంటే ఈ గుడారం వదిలిపెట్టండి, అంటే ఈ శరీరాన్ని సాగుపట్టండి, తీసి పారేయండి. ఈ శరీరం వద్దు, ఇది మట్టిలో పేడ అని అసలు కొత్త శరీరం వేసుకుంటున్నాం. హల్లెలూయా. ఆ కొత్త శరీరం అనగా యేసయ్య శరీరం. ఆ యేసయ్య శరీరంలో ఉన్న వాక్యము జీవ. దీని కొలసీ పత్రికలు ఏముందంటే, మన శరీరమునకు దీన శరీరమును ఆయన తన మహిమ గల శరీరముగా రైతులా. ఈ దీన శరీరం అంతా పోతామా అసలు ఈరోజు ఎంతసేపు చెప్పిన వాక్యం ఏంటంటే, అందుకే ఈ 5వ అధ్యాయము 17వ వచనంలో కాగా ఏమా 17:5-17లో కాగా ఏ కాగా ఆత్మ కాగా అనే దానికే నాకు చెప్పమ్మా. కాగా అంటే ఏంటి? 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 16 దాకా చెప్పినాము కాగా. ఇప్పుడు దాకా అన్ని చెప్పాం కాబట్టి కాగా కాగా ఎవడైనాను చదుమా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అది ఇప్పుడు న్యూ ఇయర్ లో అందరు ఇది వాడుకుంటారమ్మా, అందరు చదువుతారు. ఏం చదువుతారు ఏమో మరి. కొత్త సంవత్సరంలో అన్ని చర్చలు ఇదే చదివేది. ఎవడైనా క్రీస్తు నందు అంటే నందు ఉండేదేంటంటే క్రీస్తు నందు ఏమున్నదో. ఏముంది క్రీస్తు నందు? క్రీస్తు నందు ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము క్రీస్తు నందు ఉండేను. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, కనుక దేవుడు అయ్యాను. మీకు బైబిల్ గ్రంథంలో మాటి మాటికి ఉండాలి. ఇందాకటి ముగించేమా యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో నువ్వు మనుష్యుడు అయ్యింది దేవుడు అని కదా. 34 చదవండి సిస్టర్. 34. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గాక. చదువు. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దేవుళ్ళు. చెప్పండి, దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎవరిలోనికైతే వచ్చిందో వాళ్ళు దేవుళ్ళు. వాక్యం అంటే ప్రసంగాలు కాదమ్మా. ప్రసంగాల పుస్తక శాస్త్రాలు మొత్తం, ఈ ప్రసంగాలు మొత్తం నేను బట్టి నేర్చుకున్నాను అనేది వాక్యం కాదమ్మా. వాక్యం అంటే గంట సేపు చెప్పిన ప్రసంగం వాక్యం కాదు బాబు. నేను అనేది ఆ వాక్యం కాదు. వాక్యం అనేది ఇదేమో తీరి వాళ్ళు నేర్పించే విధానాల్ని మనం వాక్యం అంటున్నాం, కానీ వాక్యం అంటే అది కాదు. అసలు ఈనాడు పాస్టర్లు చెప్పేది ఏది వాక్యం కాదు. నేను చెప్పేది కూడా వాక్యం కాదు. ఇప్పుడు నాకు పురుషోత్తం గారు వాక్యం చెప్పడం, నేను వాక్యం చెప్పలేదు. వాక్యం కాదు, వివరించాను. ఏదో ఒక అంశాన్ని వివరించాను, ఒక దారి చూపించా, కానీ దారిని కాదు. నేను దారి చూపించా కానీ దారి ఇవ్వాలా మీకు. అర్థమైనా మీకు?
అర్థమైందా? కుంట్ర ఎలా దారి ఎక్కడ రోడ్డు పట్టుకుని బాడీ బాగుంది అంతేగాని దారి నేను కొన్ని జేబులకు గుంటున్నాను. దారి కావాలా? బ్యాగ్ దిగమ్మా, దారి దిద్దాం అని బ్యాగ్ నుంచి దారి తీసి మీకు ఈయన నేను వాక్యాన్ని నేను ఒక లైన్ లో చెప్పానే కానీ వాక్యాన్ని మీకు ఇవ్వాల. వాక్యం అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు అర్థమైందా మీకు? వాక్యం అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ వాక్యం అని ఆయన ఎవరిలోనికైతే వస్తారో వీడు దేవుడు అయిపోతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీకు ఎన్ని వచనాలండి, టైం అయిపోతున్నానే కానీ బోలెడు వచనాలు చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం చూస్తే యోహాను కాదు ఉండండి, లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కైపయు 3వ అధ్యాయము లూకా సువార్త మొదటి నుండే చదువుతా. తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మంది యోదయాకు అంటే ఇశ్రాయేలీలకి పొంతు పిలాతి అధిపతిగా, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రికోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాకాలంలో అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంటే నేను ఆ ముందు 2 వచనాల్లో ఆ మహామహుల చతుర్థాధిపతుల శతాధిపతుల పెద్ద పెద్ద అన్న కయప ప్రధాన యాజకుల పేర్లు ఎందుకు చదివానంటే తలబండినోళ్ళు ఉన్న కాలంలో కూడా అడవిలో ఉన్న ఒక అనామకుల్లోనికి దేవుడు వాక్యం వస్తే యోహాను దేవుడైపోయాడు. దేవుడు యోహాను దేవుడైపోయాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను. మత్తయి సువార్త 11:11 చూడండి. 11:11 స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడు అంటే ఒక యేసయ్య ఏ స్థాయికి వెళ్ళిపోయాడు యోహాను. నేను ప్రభు పనులు మీకు ఎందుకు ఇస్తున్నానంటే ప్రతి ఆదివారం ఫలానాలాగా తీసుకోమని కాదు, మీరు ఆ స్థాయికి రావడానికి దేవా నీ వాక్యముతో నాకు సహాయం చేయాలి. ఇప్పుడు ఇందాక మరలా మీరు 6వ అధ్యాయానికి రండమ్మా. కొరింథీయులకు రాసిన అదే పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం. నిన్న చెప్పిన వాక్యము మరి మీకు గుర్తుందో లేదో మరి అది చూడనమ్మా. 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీ నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బిర్యాలకు ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని. నాకు చెప్పండి, నాకు వచ్చాము అసలు ఇది ముగింపు ఇది అనమాట. ప్రారంభమేమో ఇందాక అది, ఇప్పుడు ముగింపు. విగ్రహారాధన అంటే ఏమిటి అనేది కదా అంశము. ఆ విగ్రహారాధన అంటే ఏమిటో ఈ క్లియర్గా ఇక్కడ ముగించాడు. దేవుని ఆలయములో విగ్రహాలకి పాలెక్కడిది. వద్దు, దేవుని ఆలయంలో విగ్రహాలు ఉండదు. రైతునా మరి ఇప్పుడు యేసు ప్రభు బొమ్మ పెట్టి నేను కావాలి ఉండన్నా వద్దా? నేను ఇది ఉంచుతా. నన్ను అడగాలి అందరూ, పాస్టర్ గారు మీ చర్చిలో యేసు ప్రభు బొమ్మ విగ్రహం ఉందిగా ఎందుకని? బాబు ఆలయం అంటే ఇది కాదు. మొట్టమొదటికి నేర్చుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడతా. ఆలయం అంటే నేను అందుకనమాట ఇది పెట్టి నన్ను అడుగుతానే ఉన్నాను. మన పుస్తక గారు ఒక అమ్మాయికి ఎంతసేపు చెప్పారు కదా బొమ్మ పెట్టాడు అంటాను. నన్ను అడగండి అన్ని చెప్తాను. ఆలయం అంటే ఇది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మీరు 16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా. మళ్ళీ ఇక్కడ కూడా ఉందమ్మా, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడే చదవండి, 6వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయం. ప్రయత్నం చెప్పండి. ఏ ఆలయం అమ్మా? ఏ ఆలయం అమ్మా? జీవం కలిగిందంటే సెల్ఫ్ కలిగిన బండ్లు. జీవం కలిగిందంటే సెల్ఫ్ ఆనందింపంగా స్టార్ట్ అవుతుంది. జీవం కలిగింది కానీ ఆటో నాకు బాగున్నట్లా మనం అమ్మా. జీవము కలిగిన దేవుని ఆలయంలోనికి విగ్రహాలు ఎందుకు అంటే జీవము కలిగిన మనలో మీరు విగ్రహాలు ఎందుకు అంటే ఇప్పుడు మనలోనే విగ్రహాలు ఏదో ఉండే. ఆ విగ్రహాలు ఏంటో చెప్తున్నా. అక్కడే ఉండి చదివి చెప్పండి. నేను ప్రతి ఏం చెప్పను. అక్కడే చదివి అయ్యే విగ్రహాలని మీరు అనుకోండి. అనాలంతే. విగ్రహం అనగా నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. డబ్బులు ప్రేమిస్తున్నావా అదే విగ్రహం. భూమను ప్రేమిస్తున్నావా, మాసాన్ని ప్రేమిస్తున్నావా, మటన్ పెడుతున్నావా అదే. ఇవన్నీ
సోది మాట అట్లా చెప్పకూడదు. నువ్వు విగ్రహారాధన మీలోనికి రావద్దు అంటే అవి ఏమిటో కూడా బైబిలే చెప్పాలి, వాక్యమే చెప్పాలి. చదవండి, అవేంటో చెప్పండి. 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలకు ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక. దేవుని ఆలయం అంటే ఏమిటి చెప్పాలి. దేవుని ఆలయం అంటే ఏమిటి? మనమే కదా, చెప్పలేదు ఆలయం. ఇప్పుడు మనలో ఉండకూడని విగ్రహాలు ఏంటి? మనలో ఏముండకూడదు? మళ్ళీ చెప్తున్నా, అవిశ్వాసులకు జోడుగా ఉండే విగ్రహం ఉండొద్దు మనలో. అంటే అవిశ్వాసులకి ఈక్వల్గా మనం కూడా రాసుకొని కూసుకొని తిరగకూడదు. అంటే భక్తిలో ప్రతి ఆదివారం ప్రభు బలలో లేని వాళ్ళని రాసుకొని కూసుకొని తిరిగి కోఆపరేట్గా వాళ్ళతో కానీ సంభాషణ చేస్తే కూడా విగ్రహారాధన అంటారు. ఇక్కడ అసలు ఏ దేవుడి పేరు ఎత్తలా, నీ ఫెలోషిప్పే ఒక విగ్రహం అయిపోయింది. ఇప్పుడు ఎంత దారుణం ఉందో చూడిక. అందుకే PhD స్థాయి వాళ్ళకి అర్థమయ్యే మెసేజ్ అని నేను ప్రారంభంలో చెప్పా. ఇలాంటి ప్రసంగం మీకు ప్రపంచంలో ఎవరు చెప్పలేదు కూడా. రెండవది, నీతికి దుర్నీతికి. అంటే మనలో దుర్నీతి ఉంటే దుర్నీతి అనే విగ్రహం తీసేసుకోవాలి. అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ అనే విగ్రహారాధన తీసేసుకోవాలి. దుర్నీతి అనే విగ్రహారాధన తీసేసుకోవాలి. తర్వాత వెలుగునకు చీకటికి ఏమి, మనం వెలుగైనప్పుడు మనలోనికి చీకటి లక్షణాలు రాకూడదు. చీకటి అనే విగ్రహారాధన. చెప్పండి మీరు, విగ్రహారాధన అనగా ఏమిటో ఇవన్నీ రాయాలి. అవిశ్వాసులు వాళ్ళతో జోడుగా ఉండొద్దు. మనం అవిశ్వాసులు చేసినట్టు మనం చేయొద్దు. వాళ్ళంటే చేస్తారు, మనం చేసామంటే విగ్రహారాధన. తర్వాత నీతికి దుర్నీతి, తర్వాత వెలుగు చీకటి. మూడు అయిపోయినాయి. నాలుగోది బెలియాలు అనేటువంటి దుర్బోధకులు ఆ కాలంలో ఉన్నారు. అంటే మనం దుర్బోధ కలిగిన చర్చీలు కూడా పోకూడదు. దుర్బోధకులు అనేటువంటి బోధకుల దగ్గరకి మనం పోవద్దు, వాళ్ళని రానియొద్దు, మన డబ్బులు ఆలకియొద్దు, వాళ్ళ డబ్బులు మనం ఏమి తీసుకోకూడదు. ఇదేంటి? మీరే భయంకరమైన విగ్రహారాధన ఉన్నారు. ఈనాడు క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు ఎవరినో హిందువులు పట్టుకొని మీరు విగ్రహారాధికులు అనే బుద్ధి లేని మాటలు తప్ప, ఆశయం వల్లనే విగ్రహారాధికులు అనే బుద్ధి తక్కువ మాటలు తప్ప, వాక్యం నీలోకి ఎక్కడ వచ్చింది? అసలు మీరు బైబిల్ సంబంధాలు ఎప్పుడయ్యారు? నా యేసయ్యలో కానీ, నా యెహోవా దేవుళ్ళో కానీ, నా పరిశుద్ధాత్మ దేవుళ్ళో కానీ, ఇలా ముగ్గురులో ఉన్నటువంటి ఏ వాక్యం అది? జీవం వాక్యం. నీ సేవను చేయుటకు నీ కృప చాలయా, నీ సేవను చేయుటకు